వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు ఇప్పటికీ ప్రతిజ్ఞ మరి వేస్తున్నారో లేదో తెలుగు అకాడమీ వాళ్ళు నాకు తెలియదు, కానీ మామూలుగా అయితే పాఠ్యపుస్తకాల ముందు ఉంటుంది, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా దేశ సార్వభౌమాధికారం పట్ల సమగ్రత పట్ల కలిగి ఉన్నాను, ఇవన్నీ కూడా చెప్తూ ప్రతిజ్ఞ చేస్తాను చూసారా. అలాగా ఇక్కడ ఎలా ఉందంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా ఈ లంచ మహమ్మారి అనేది ఉంది, కానీ మన దగ్గర కూడా మాట్లాడుకుంటే మనమే మాట్లాడుకోవాలి. కాబట్టి ముందు భారతదేశం నా మాతృభూమి, లంచం నా జన్మ హక్కు. ఎస్, ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది, ప్రభుత్వ ఉద్యోగులు, పాలనాధిపతులు, పాలకులు కూడా ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నారు, భారతదేశం నా మాతృభూమి, లంచం నా జన్మ హక్కు అని. ఎందుకంటారా? ఇగో ఈ వీడియో చూడండి ఒకసారి. निम सिबंदी करी सर, निम सिबंदी करी वेपन है ಬನ್ನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನೀವು ಪೊಲೀಸ್ ನಾವು ಈಗ ನೀಡಿ ಪ್ಲೀಸ್ లంచం తీసుకుంటూ దొరికి రోడ్డు మీద వెర్రి కేకలేస్తున్నాడు పోలీస్ అధికారి. బెంగళూరుకు చెందినటువంటి పోలీస్ అధికారి గోవిందరాజు ఒక చిట్ ఫండ్ స్కామ్లో కాంట్రాక్టర్ నుంచి 4 లక్షలు తీసుకుంటూ 5 లక్షలకు బేరం పెట్టాడు. అందులో 4 లక్షలు కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళి లోకాయుక్త వాళ్ళకి అడ్డంగా బుక్ అయిపోయాడు. తప్పించుకోవడానికి నానా హంగామా చేస్తూ వెర్రి కేకలేస్తూ సింపతి కోసం హైట్ డ్రామా క్రియేట్ చేసేశారు. మొత్తానికి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఏముంది, ఏం చేయలేరు, ఏమీ చేయలేరు. మహా అయితే ఒక 6 నెలలు సస్పెన్షన్లో ఉంటాడు. సస్పెన్షన్ తర్వాత మళ్ళీ పైరువీలు చేసుకుంటాడు. సస్పెన్షన్ ఎత్తేయించుకొని అక్కడ కాపితే ఇంకో చోటుకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాడు. శిక్ష పడదు, డిస్మిస్ చేయరు, ఉద్యోగం నుంచి తొలగించరు. లంచమేగా తీసుకుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు కాదుగా చేసింది, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలాగా సమాజంలో రిఫ్ట్ తెచ్చేలా కామెంట్లు కాదు కదా, లంచమేగా తీసుకుంది. ఏం చేస్తారు? అందువల్ల భారతదేశం నా జన్మభూమి, భారతీయులందరూ నా సహోదరులు, లంచం నా జన్మ హక్కు అని అందరూ చక్కగా లంచాలు తీసుకునే వాళ్ళే సుమా, అందరూ కాదు, లంచాలు తీసుకునే వాళ్ళందరూ చక్కగా ప్రతిజ్ఞ మార్చుకుని చదువుకుని లంచాలు వసూలు చేస్తూ లంచావతారాల్లాగా లంచాల్లో మునిగి తేలుతున్నారు. ఆ లంచాల బాధితులు మీరు కూడా ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.